హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు వీడియో అండి. నేను ముందు దసరా వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో అయినా పర్వాలేదండి, అంటే ఇక్కడ మేమందరము ఎలా ఎంజాయ్ చేశాము అనేది చూపిద్దాము అని చెప్పేసి ఈ విధంగా సద్దుల బతుకమ్మ వీడియోని నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నానన్నమాట. సో ఇది మన టీచర్స్ కాలనీలో కాదండి, ఇంకా షాద్నగర్ లోకల్ వాళ్ళైతే ఇది ఎక్కడ అనేది ఈజీగా గుర్తుపట్టేస్తారు. అవునండి, ఇది రైతు కాలనీలో ఉన్నటువంటి కోటమైసమ్మ టెంపుల్ ఎదురుగ్గానన్నమాట. ఇక్కడ చాలా చక్కగా ఈ లైటింగ్తో డెకరేషన్ చేశారండి. టెంపుల్కి ఎదురుగ్గా చాలా బాగా అనిపించింది. సరే, ఇక్కడ బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తున్నారు అని తెలిసి నేను మా టీచర్స్ కాలనీ నుంచి రైతు కాలనీకి వచ్చాను. అయితే ఇక్కడ ఈ గ్రూప్లో నేను ఎక్కడున్నానో మీరు కనుక్కోండి, చూద్దాం. మీరు ఈజీగా కనుక్కోగలుగుతారండి. చూడండి, ట్రై చేయండి ఒకసారి, నేను ఎక్కడున్నానో కనుక్కోండి. సో ఈ బతుకమ్మ ఆటలైతే ఇక్కడ అందరూ చాలా బాగా ఆడుతున్నారండి. నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఇది 2 రౌండ్లుగా తిరుగుతున్నారు చూడండి. మధ్యలో ఒక రౌండ్, ఇటువైపు ఇంకొక రౌండ్ అన్నమాట. ఇంకా ఈ రౌండ్స్ కూడా సరిపోక మళ్ళీ పక్కన కూడా తిరుగుతున్నారండి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బతుకమ్మ పండుగని. సో ఇక్కడ పాటలు పెడితే కాపీరైట్ వస్తుందా లేదా నాకైతే తెలియదు, కానీ నేను డైరెక్ట్ పాటలు పెట్టకుండా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. అయితే ఈ మధ్యన నా వీడియోస్ చాలా లేట్గా స్లోగా అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం టైం కుదరట్లేదు. అంతేకాదండి, ఈ మధ్యన వ్యూస్ రావట్లేదు సరిగ్గా. ఇంకొకటి, కమెంట్ బాక్స్లో ఏదైనా మంచి కమెంట్ ఇవ్వండి అంటే ఎవ్వరూ కూడా కమెంట్ చేయట్లేదు. డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రం చాలా చక్కగా ఉందండి మీ వీడియోస్ అని చెప్తున్నారే తప్ప, అసలు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ ఇస్తేనే కదండి అందరికీ తెలుస్తుంది. ఏదైనా మంచిగా అనిపించినప్పుడు ఒక మంచి కమెంట్ ఇవ్వండి. నెగిటివ్ కమెంట్స్ అంటారా, అవి ఏం చేసుకుంటాం చెప్పండి? నెగిటివ్ కమెంట్స్ మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను. సో మన మధ్యలో నెగిటివ్ ఎందుకు చెప్పండి? వీలైతే ఎంకరేజ్ చేద్దాము, లేదంటే వీడియో చూసి సైలెంట్గా ఉందాం. కానీ కొంతమందికి మాత్రం నెగిటివ్ కమెంట్ ఇవ్వాలి అంటే చాలా ఇష్టం ఉంటుందండి. అంటే వాళ్ళది కప్పిపుచ్చుకొని పక్కన వాళ్ళకి ఏలెత్తి చూపిస్తారన్నమాట. సరే, అవతలి వాళ్ళ ఏమైనా బాగా చేస్తున్నారా అంటే అది ఉండదు మళ్ళీ. కాకపోతే మనల్ని మాత్రం అంటూ ఉంటారు. అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది కదండి, ఏదో ఒక పేరు పెట్టేసేయాలి, ఏదో ఒకటి అనేసి వాళ్ళని అంటే డల్గా చేసేయాలి అని అనిపిస్తుంది, కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అయినా అవన్నీ నేనేమీ పట్టించుకోకుండా ఇలా వీడియో తీయడం ఎంత కష్టమో అనేది ఎవరికి తెలియదండి. ఇక్కడ నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే నా వీడియో ఎవరు తీస్తారు చెప్పండి? నేను ఎవరినో కానీ బతిలాడుకోవాలి, అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్పి మరీ తీయించుకోవాలన్నమాట. అది నాకు ఎవరైనా హెల్పర్స్ ఉంటారా చెప్పండి? ఏమీ ఉండరు. సో ఒక్కొక్కసారి నేను మొత్తం ఇవన్నీ ఆటలన్నీ స్కిప్ చేసేసి నేనే డైరెక్ట్గా వీడియో తీయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట. కనీసం నేను కొంచెం కనిపిస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను వేరే వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుందన్నమాట, బతిలాడుకోవాలి, కొంచెం వీడియో తీయండి అని చెప్పేసి. సో అలా ఉంటుందండి పరిస్థితి. ఇంత కష్టపడి ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు దానికి ఒక మంచి కమెంట్ ఇవ్వచ్చు కదండి. మంచి పాజిటివ్ కమెంట్స్, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో చాలా బాగా అనిపిస్తుందండి మీ ఒక మంచి కమెంట్స్ తోటి. నేను ఇంత దూరం వెళ్ళి ఇక్కడ ఆటలలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్లస్ ఇక్కడికి వచ్చి ఇదంతా వీడియో తీసి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఒక మంచి మూమెంట్ని మీకు అందరికీ చూపించాలి అనే ఒక మంచి ఉద్దేశం. సో ఆ మంచి ఉద్దేశానికి తగ్గట్టుగా మీరందరూ కూడా మంచి మంచి కమెంట్స్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. మీరు ఇలాగో అంటే డైరెక్ట్గా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక మంచి కమెంట్, ఒక మంచి సబ్స్క్రిప్షన్తో మమ్మల్ని ఎంకరేజ్ చేయవచ్చు. చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు పైకి తీసుకెళ్ళొచ్చండి. ఈ చిన్న హెల్ప్ చేయండి చాలండి మాలాంటి వాళ్ళకి. ఇంకా నెగిటివ్ కమెంట్స్ గురించి అంటారా, నేనైతే పట్టించుకోదలుచుకోలేదు. నేను ఒకటే అనుకుంటున్నాను, నేను ఎంచుకున్న దారి కరెక్ట్ అన్నప్పుడు నేను ఇలాగే ముందుకు సాగిపోతూ ఉండాలి. సో అందులోనూ మన వీడియోస్ చాలా డీసెంట్గా మంచిగా ఉండడం కోసం నేను చాలా ప్రయత్నిస్తానండి. ఎక్కడా కూడా ఎలాంటివి లేకుండా చాలా చక్కగా నేను వీడియోస్ని ప్రజెంట్ చేయడానికే ప్రయత్నిస్తాను. సో మరి నా ప్రయత్నం సరైనదా కాదా అనేది చూస్తున్న మీకే అర్థమవుతుంది.
సో ఇక మాట్లాడుతూ పోతే చాలా ఉంటుంది. అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ బతుకమ్మ పండగకి ఎంతమంది మహిళలు వచ్చారోనండి. నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఎంత కలర్ఫుల్గా ఆకాశం కనిపిస్తుందో ఈరోజు ఈ ఏరియా అంతా కూడా అంతే కలర్ఫుల్గా ఉందండి. రంగురంగుల చీరలతో అబ్బబ్బబ్బబ్బా చూడముచ్చటగా ఉంది. అందులోనూ ఇంకా అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి, వాళ్ళ లంగా ఓణీలు కానివ్వండి, అబ్బా అదుర్స్ అన్నమాట. నిజంగా అమ్మాయిలు ఎక్కడున్నా సరేనండి, ఆడపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అది ఇల్లైనా సరే లేదా ఇలాంటి సందర్భమైనా సరే, అక్కడ ఆడపిల్లలు ఉంటేనే ఆ కళ, ఆ ఆనందం, ఆ సంతోషం అంతా వేరుగా ఉంటుంది. చాలా బాగా అనిపించిందండి. మొత్తానికి నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ బతుకమ్మలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ ఆటలు సాగుతూనే ఉంటే మధ్యలో అక్కడ బతుకమ్మలు పేర్చి పెట్టేశారండి సెంటర్లో. ఆ బతుకమ్మలకి నెంబర్ ఇవ్వడము, ప్లస్ ఆ బతుకమ్మలంటే ఇక్కడ బతుకమ్మ కాంపిటీషన్ ఉందన్నమాట. ఈరోజు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేది డిక్లేర్ చేస్తారు. వాటి కోసం తను మధ్యలో ఉన్న తను నెంబరింగ్ ఇస్తున్నాడు. ఒక్కొక్క బతుకమ్మకి ఒక్కొక్క నెంబర్ అనేది ఇస్తూ ఈ విధంగా మొత్తం వీడియో కూడా తీసుకుంటున్నారండి వాళ్ళు లైవ్లో చూయించడం కోసం అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అంటే ఏదైనా సరే మన ఇంట్లో మనం ఒక్కరమే ఉంటాం, కానీ ఇక్కడికి వస్తే ఇలాంటి ఒక ప్లేస్కి వస్తే చాలా మందితో మనం మింగిల్ అయిపోతూ ఉంటాం. చాలా మందితో మనకు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. అంతేకాదండి, ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి ఉండి చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్నీ పోగొట్టుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలా నలుగురితో కలుస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి ఆటపాటలు అనేవి మనకు చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వినాయకుడిని నిలబెట్టిన 9 రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రులకి ఆడవాళ్ళైతే చాలా బాగా చక్కగా అంటే దేవుడి ముందు అలా బతుకమ్మ ఆడడము, దాండియాలు వేయడము, ఇవన్నీ చాలా మంచిగా జరుగుతున్నాయండి ఈ మధ్యన. సో కాబట్టి కాస్త మెంటల్ టెన్షన్ని పోగొట్టుకొని హ్యాపీగా ఉన్న కొద్దిసేపు ఇలా ఎంజాయ్ చేస్తున్న కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడు ఒకరిపైన ఒకరం ఎందుకండి, హ్యాపీగా సంతోషంగా ఉందాము. ఇందులో ఈ రౌండ్స్లో మా స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. కాకపోతే వీళ్ళు వాళ్ళు అని నేను చెప్పానన్నమాట. వాళ్ళు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే నా స్టూడెంట్స్ కలుస్తూనే ఉంటారు. నేను ఏ బతుకమ్మకి వెళ్ళినా సరే, ఏ అకేషన్కి వెళ్ళినా సరే, నాకు అక్కడ ఖచ్చితంగా నా స్టూడెంట్స్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, నా స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా నాకు కలుస్తూనే ఉంటారన్నమాట. అంటే ఒక టీచర్గా మనము ఎంచుకున్నటువంటి ఒక ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ఈ 20 సంవత్సరాల నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో, దానివల్ల నేను చాలామంది మంచి స్టూడెంట్స్ని సంపాదించాను అని గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతానన్నమాట. సో అదే డీసెన్స్. అంటే నేను టీచర్గా చేసినప్పుడు ఎంత డిసిప్లైన్గా ఉండేదాన్నో ఇప్పుడు కూడా నేను అదే విధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అది నేను మాట్లాడే విధానం కావచ్చు, కొంతమందికి నాది సోదిలాగా అనిపిస్తే ఇంకొంతమందికి వినసొంపుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నా స్టైల్ ఇలాగే ఉంటుందండి. నేను దీన్ని మించి ఇంకొకలాగా నేను మాట్లాడలేనన్నమాట. సో మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డ్యాన్సులన్నీ అయిపోయి జడ్జెస్ వచ్చేసారండి. ఈ జడ్జిలు కూడా ఈ కాలనీ వాళ్ళు కాదు, పక్క కాలనీ నుంచి పిలిపించారంట. ఎందుకు అంటే ఈ కాలనీ వాళ్ళు అనుకోండి ఒకవేళ ఏదైనా పార్షాలిటీ చూపిస్తారేమోనని చెప్పేసి పక్క కాలనీ వాళ్ళను పిలిపించారు. అందులోనూ దానిపైన పెట్టినటువంటి ఆ పేపర్ కవర్ ఏదైతే ఉందో అవి ఓన్లీ నంబరింగ్ మాత్రమే ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరి పేరు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే పేర్లు మెన్షన్ చేస్తే కూడా తెలిసిన వాళ్ళది అని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అయితే ఇచ్చేశారండి. ఇంకా ప్రైజెస్ అనౌన్స్మెంట్ అయిపోతూనే ఉంది. ఇంకా రాని వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదండి, చిన్న చిన్న బతుకమ్మలను చేసిన వాళ్ళందరూ ఈ విధంగా తీసుకెళ్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ బతుకమ్మను చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలండి. చిన్న ప్లాస్టిక్ డబ్బా ఎందుకు కాదు, ఒక చిన్న స్టీల్ డబ్బా ఎందుకు కాదు, ఇక్కడికి కష్టపడి చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేశారు చూడండి. ఇంతమందిని ఎంకరేజ్ చేయడానికి దోహదపడ్డారు కదా వీళ్ళంతా. వీళ్ళకందరికీ ఒక ప్రైజ్ ఇస్తే బాగుండు అని అనిపించింది.
కానీ ఇవ్వలేదండి అక్కడ. సో నెక్స్ట్ టైం అయినా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడైతే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈ బతుకమ్మ అన్నమాట, నీరజ వాళ్ళది. సో ఈ విధంగా మంచిగా ప్రైజ్లు అయితే ఇచ్చేశారండి. ఇలా నేను బతుకమ్మ పండుగని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాతో కమెంట్ బాక్స్లో మాట్లాడండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా మరి. బాయ్ అండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాదండి, నా షార్ట్స్ కూడా వస్తున్నాయి, షార్ట్ వీడియోస్, అవన్నీ చూసి ఎంకరేజ్ చేయండి.